ఈ యొక్క ఓట్ల చోరీ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మరి జవాబు చెప్పలేక ఇవాళ మరి ఆయన యొక్క గోధి మీడియాను పట్టుకొని ఇవాళ ఉల్టా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికి 2 సార్లు మీరు అధికారంలోకి వచ్చింది, కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన రాష్ట్రాలలో కూడా రాత్రికి రాత్రే ఓట్లు తారుమారవడం, రిజల్ట్ తారుమారవడం. అంటే ఎగ్జిట్ పోల్స్లోనేమో కాంగ్రెస్ ఉంటుంది, రిజల్ట్కి వచ్చేసరికి ఈ రకమైనటువంటిది. ఎందుకంటే దొంగ ఓట్లు పడుతున్నాయి. ఇది స్పష్టంగా మరి ఒక్కొక్క పేరు చదివి వినిపించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో 1,00,000 ఓట్లు, ఈరోజు బీఆర్లో మాత్రం దాదాపుగా 65 లక్షల ఓట్లను తొలగించి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ విధానాలను నిరసిస్తూ మరి జాతీయ స్థాయిలో మా పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షుడు మరి మహేష్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఈరోజు ములుగులో కూడా పెద్ద ఎత్తున ఈ ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ ఓటు హక్కు అనేది అధికారము, అంతస్తు, కులము, ప్రాంతము అనే సంబంధం లేకుండా మానవులకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. 18 సంవత్సరాల వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ. రాజ్యాంగంలో పొందుపరిచింది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే 18 సంవత్సరాలకు కూడా ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. కానీ ఇవాళ ఓటు హక్కే ప్రజల యొక్క ఆయుధం. ఇవాళ ప్రశ్నించాలన్నా, మంచి వాళ్ళని ఓట్లు వేయాలన్నా, వాళ్ళు చెడ్డ వాళ్ళను తొలగించాలన్నా ఓటు ద్వారానే ఇవాళ ప్రజాస్వామికంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ అది కూడా లేకుండా ఈరోజు కూనీ చేయడం అనేది ఇదేం రామరాజ్యము, ఇదేం కథ? ఇలా మాట్లాడితే మరి దేవుడి పేరు చెప్తారు, శ్రీరాముని రాజ్యం చెప్తారు, శ్రీరంగ నీతులు చెప్తారు. మరి దొడ్డిదారిని ఎందుకు? మీరు 10 ఏళ్ళుగా ఏం పరిపాలిస్తున్నారు, ఏం అభివృద్ధి చేశారు, ఏం చేశారు చెప్పుకొని ఓట్లు అడగాలి. అయితే దేవుడి పేరు మీద, జెండాల మీద మా గుర్తులు వేసుకుంటాం. ఇవాళ ఒక దిక్కు గుర్తుంటుంది బీజేపీకి, ఇంకొక దిక్కేమో రాముడి బొమ్మ ఉంటుంది. ఎవరైనా రాజకీయ జెండాలకు దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారా? నువ్వు దేవుడి ఫోటో పెట్టుకుంటే సపరేట్ పెట్టుకోవాలి, నువ్వు ఈ గుడిలో పెట్టాలి, పూజించాలి, గుండెల్లో పెట్టుకోవాలి. కానీ రోడ్ల మీదకి తీసుకొచ్చి రాజకీయ ఎజెండాగా దేవుళ్ళను, రాముణ్ణి మార్చి ఈరోజు ఓట్లు అడుగుతున్నారంటే వాళ్ళు చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక, అది చేయడంతో పాటు దానికి తోడు ఈ దొంగ ఓట్లను కూడా వాళ్ళు ఆయుధంగా ఎంచుకొని గత 2 టర్ములు ఎలక్షన్లలో గెలవడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రిజల్ట్ను తారుమారు చేసిర్రు. అది ఇన్ని రోజులకు బయటకు వచ్చింది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రజల యొక్క ఓటు హక్కు, నీ ఓటు నువ్వు స్వతంత్రంగా వేసుకునే అధికారం నీకుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.